దేవునికి స్తోత్రం. ప్రేయర్ హల్లెలూయా. మా వెనక వచ్చిన వాళ్ళు కాస్త ముందుకంటే సర్దుకోండి, చివరి ఉన్న వాళ్ళు దారిలో అడ్డు లేకుండా చెప్దాం. ప్రేయర్ హల్లెలూయా. మనం ఈ నెలలో ఒక 2 ప్రత్యేక వారాలు నేనైతే సెలవు పెట్టాను. మే నెలంతా ఉపవాస ప్రార్థన చేయాలని. ఫస్ట్ వీక్ మాత్రమే రోజుకు 5 గంటలు ప్రతి కుటుంబం గురించి ప్రార్థన చేశాను. ఇంకా సెకండ్ వీక్ నుంచి అంతసేపు ప్రార్థన చేయడానికి కుదరలే, కానీ ఉపవాసం అయితే ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా మామగారికి బాగలేకపోవడం, అక్కడ ఉండడం, ఈ నెలంతా కూడా కాస్త భారంగానే గడిచింది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. కానీ అద్భుతాలను మనం చూస్తాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అవునా కదా? దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆశ్చర్యాన్ని, దేవుని చిత్తాన్ని ఈ నెలలో మనము కనుగొన్నాం. ఆయన కృపను కల్లారా రుచి చూసి ఎరిగాం. పోయిన 2 వారాలు, ఒక వారం మనమేమో ఇదే స్థలం, పోయిన ఆదివారం దేవుడు ఈ వారంలో ఆశ్చర్యకరంగా సంఘానికి, ప్రతి కుటుంబానికి దీవెనకరంగా ఆయన నామ మహిమార్థమై 3 రోజులు ఉపవాస ప్రార్థనలు జయకరంగా జరిగించాడని మనం సాక్ష్యం చెప్పుకున్నాం. ఈ వారం అయితే చాలా భారంగా గడిచిందని బాధపడుతున్నారా? లేదు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాదిరికరమైన తల్లిని మనం ముందు ఉంచుకొని బ్రతకాలని ఆరాటపడదాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె చేసిన పరిచర్య నాకు సందర్భంలో అయితే మా నాన్నకి బాగలేకుండా పప్పుచారు మాత్రం తినాలని చెప్తే 3 నెలలు ఆ ఇంటి నుంచి మాకు పప్పుచారు వచ్చింది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. పాలెంలో చాలా కుటుంబాలు ఇంటికి వచ్చి పప్పుచారు తీసుకెళ్తాయి, తెలుసా మీకు? అందుకనే పెద్దమ్మ ఇంత పెద్ద దానికి చేసి పెట్టింది. చాలా కుటుంబాలు అలాంటి ఉపచారం తల్లిగారు చేశారు. అలాంటి ఘనమైనటువంటి వీడ్కోలు సంఘము ద్వారా దేవుని నా మహిమార్థమై దేవుడు జరిగించాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చెప్దాం. ప్రేయర్ హల్లెలూయా. దుఃఖము వెంబటే సంతోషం అంటే దుఃఖము, దుఃఖం అంటే శ్రమ. రాత్రి పోగానే పగలు, పగలు పోగానే రాత్రి అనేది విశ్వాస జీవితంలో సర్వసాధారణం. వెలుగు కలిగితే పొంగిపోవడం, చీకటి వస్తే కృంగిపోవడం అనేది మన జీవితంలో ఉండకూడదు. ఏదైనా రెండింటిని బ్యాలెన్స్గా మనం చేసుకుంటూ విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మన వాక్య భాగానికి వెళ్దాం. చూడండి, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని మరొకసారి ఈ మాటలు ఉన్నట్టు కొన్ని మనకు ఉపయోగకరమైన కొన్ని మాటలు కొన్ని వారాలు ధ్యానం చేద్దామని ముందుగానే మనం చెప్పుకున్నాం కదా. 12వ వచనం చదువుదాం. చాలు. అందరును త్రోవ తప్పి, అందరును త్రోవ తప్పి. త్రోవ అనగానే జనరల్గా అది మన మధ్య మార్గమో రోడ్డు అనుకుంటారేమో. పోయిన వారం మనం దాని గురించి ఒక మాట చెప్పాను. త్రోవ అంటే దేవుడు నిర్దేశించిన, ఉద్దేశించిన జీవిత ప్రమాణం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే దేవుడు నిర్దేశించిన, ఉద్దేశించిన, లేకుంటే కోరుకుంటున్న ఒక జీవిత ప్రమాణం. అంటే ప్రమాణాలకు తగ్గట్టుగా మనం బ్రతకాలి. ఆ ప్రమాణం తప్పిపోతే మనం త్రోవ తప్పిన వారం అవుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబాలు ఉన్నారు. కుటుంబంలో తల్లిదండ్రులు కొన్ని విలువలు కలిగి, నీతి కలిగి బ్రతుకుతూ ఉన్నప్పుడు కుటుంబంలో అలాంటి వాతావరణం ఉండాలని కోరుకుని బిడ్డలను పెంచుతూ ఉంటారు. మనం ఇలా నాన్న అలా ఉండకూడదు, మన కుటుంబం ఇలా ఉంది, చిన్నప్పటి నుంచి ఇలా మీ నాన్నగారు ఇట్లా, మీ తాతగారు ఇట్లా, మనం ఇలా ఉండాలి, చిన్నప్పటి నుంచి పెంచుతూ ఉంటారు. ఒకవేళ ఆ కుటుంబంలో యవనస్తురాలో వారు ఏదైతే ఉద్దేశించారో ఆ కుటుంబాన్ని బట్టి ఎలా ఉండాలని కోరుకుంటే దాన్ని తప్పి ఏదైనా పని చేసింది అనుకోండి, త్రోవ తప్పారు అంటారు, దారి తప్పారు అంటారు. త్రోవ అంటే దానికంటే బాగా దారి తప్పారు అంటే. ఏ దారి తప్పారు అంటే మనం నిర్దేశించుకున్న ఒక కుటుంబ ఉద్దేశాన్ని తప్పిపోయారు, కుటుంబ విలువలను మరిచిపోయారు, బంధాన్ని, బంధుత్వాన్ని
పనంగా పెట్టి వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతికారు అని అంటారు. ఇప్పుడు సంసోను ఉన్నాడు, సంసోను నాజీరు చేయబడిన వాడే. సంసోనును వాళ్ళ తల్లి చిన్నప్పటి నుంచి కూడా ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతోనే పెంచింది. అయా, నువ్వు ఇజ్రాయేలులకు రక్షకుడిగా నిన్ను ఉంచాడు, ఇది నీ పుట్టుకలో ఉన్న జన్మ రహస్యం, ఇది దేవుడు ఇందుకోసం నిన్ను నియమించాడు, ఇలా నువ్వు వాడబడాలి, ఇలా నువ్వు పెరగాలి అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో పెరుగుతూ వచ్చాడు. ద్రాక్ష రసం ముట్టుకోకుండా, జడలు కట్ చేసుకోకుండా, తల్లి మాట వింటూ వచ్చాడు. కానీ యవన ప్రాయంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఏం చేశాడు? ఆయన ఒక దాన్ని చూశాడు, ఒకతను చూశాను, ఫిలిష్తీయుల దేశంలో. ఏం చెప్తాడు? మనం అట్లా ఉండకూడదు, అది మనకు సంబంధం లేదు, ఇది తగదు అన్నా సరే అది ఏమంటున్నాడు? నా ఇష్టం అంటాడు. ఆ మాట చదవండి, చాలా బాగుంటుంది. ఒక మాట, న్యాయాధిపతుల గ్రంథం పై వచ్చినాం. సరే చదువమ్మది. వారు నీ స్వజనుల కుమార్తెలలో కానీ నా జనులలో కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయుల నుండి కన్యకను తెచ్చుకున్నట్టుకు వెళ్ళుచున్నావా అంటే ఇప్పుడు ఏమంటున్నాడు? ఆమె నాకు ఇష్టమైనది గనుక అంటున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నిర్దేశించిన పద్ధతిలో ఎలా పెరగాలో, ఎలా ఉండాలో, ఎలా వాడబడాలో దేవుడు ముందుగానే నిర్దేశించాడు. ఆ కుటుంబానికి, ఆ కుటుంబం సంఘానికి, సమాజానికి ఎంత దీవెనకరంగా ఉండబోతుందో దేవుడు ఒక సంకల్పాన్ని దేవుడు వారికి తెలియజేశాడు. ఆ విధంగానే తల్లిదండ్రులు, మానవ దంపతులు ఆయన పెంచారు, పెద్ద చేశారు. కానీ వయసుకు వచ్చిన తర్వాత, ఈ రోజుల్లో ఈ మాట బైబిల్లోనే కాదు, ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా అది నా ఇష్టం, నాకు తెలుసు, ఇంకా నేను చిన్న పిల్లని కాదు, చిన్న పిల్లవాడిని కాదు అని పెద్ద పెద్ద పనులు చేస్తారా? కుటుంబానికి అవమానకరంగా బతుకుతారా? కరెక్ట్ కాదు కదా. త్రోవ తప్పడము, త్రోవ అంటే కుటుంబం, ఒక కుటుంబం, ఒక సంఘము, వాళ్ళు ఏర్పరచుకున్న విధి విధానాలు, బ్రతకవలసినటువంటి ఒక పద్ధతి. దేవుడు కూడా ఆ త్రోవను ఏర్పరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆదిలో ఏమైనా త్రోవ ఉందా? ఆదాము అవ్వలకు ఏం త్రోవ చూపించాడు? ఏమని చెప్పాడు అంటే ఒక వాక్యాధారాన్ని బట్టి ఆయన త్రోవ తప్పిపోయాడని మనం గమనించవచ్చు. అదేంటి అంటే మరి గమనించండి, ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 16వ వచనం. మీరు మీ దేవుడని యెహోవా దృష్టికి 9:16 చదువు. యెహోవా మీకు ఆజ్ఞాపించిన త్రోవ. చాలు అంటే ఆదిలోనే మీరు అర్థం చేసుకుని ఈ పాయింట్ని బట్టి ఆదిలోనే దేవుడు ఒక త్రోవలో ఉండాలని ఆజ్ఞాపించాడు. అవునా కదా? ఆదాములకు ఆజ్ఞాపించలేదా? ఏమ్మా ఇంకా ఏదో ట్రాన్స్లో ఉన్నారా ఏంటి? దేవుడు అలాంటి ఆలోచనలు నశింపచేయునుగాక. అందరూ వాక్యం మీద శ్రద్ధ పెట్టండి. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. అంటే ఏదోను తోటలోనే దేవుడు వాళ్ళు ఎలా ఉండాలో నిర్ణయించాడు. అవునా కదా? మీరు నిరభ్యంతరంగా తినవచ్చు, కానీ ఈ చెట్టు ఫలం తినకూడదు అనేది ఆజ్ఞ. ఆజ్ఞాపించిన త్రోవ. మీరు నిర్భంతరంగా ఏదైనా చేయొచ్చు, కానీ ఒకటి తప్ప అన్నట్టుగా. అంటే ఏంటి? వాళ్ళ జీవిత విధానం, ఆదామవ్వలు బ్రతికిన విధానం అన్నీ కూడా ఈ ఆజ్ఞను ఆధారం చేసుకునే, దేవుని యొక్క మాటను ఆధారం చేసుకుని బ్రతికారు. దేవుని యొక్క చిత్తం ఏముందంటే ఆజ్ఞలోనే ఉంది. మీరు సేద్యపరచడానికి ఉంచాను, మీరు విస్తరించబడి అభివృద్ధి పొంది ఫలించి భూమి నిండించాలి నా ఉద్దేశం. అయితే నేను చెప్పినట్టుగా మీరు అభివృద్ధి పొందే విషయంలో, విస్తరించే విషయంలో, ఫలించే విషయంలో ఒకటి చేయకూడదు, ఒకటి అలా ఉండకూడదు అని ముందుగానే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చి ఒక త్రోవను, ఒక మార్గాన్ని, ఒక పద్ధతిని, ఒక జీవిత ప్రమాణాన్ని వారికి నిర్దేశించినట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని
త్రోవ అనేది ఆదిలోనే ఏర్పరచబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రేయర్ హల్లెలూయా. త్రోవ అంటే మనం ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో దేవుడు అనాది సంకల్పంలోనే, లేకుంటే ఏదైనా తోటలోనే దేవుడు నిర్ణయించాడు. దేవుడు నిర్ణయించాడు, వారికి తెలియజేశాడు, ఆజ్ఞాపించాడు. ఈ త్రోవ అంటే ఆజ్ఞ అంటే ఎప్పుడంటే ఖచ్చితంగా చేయకూడని పరిస్థితుల్లోనో చేయకుండా ఉండడానికి ఆజ్ఞలు వస్తాయి. అంతేనా? రే జాగ్రత్త, అలా ఉండొద్దు. ఎందుకని? జాగ్రత్త పడతారని ఒక గద్దింపుతో కూడినట్టు మాటే కదా ఆజ్ఞ అంటే. అంటే ఆదిలోనే ఒక గద్దింపు, అంటే వారికి జీవిత విధానాన్ని పాడు చేసుకోకుండా, వైదొలిగిపోకుండా దేవుడు అప్పుడే ఒక త్రోవను ఏర్పరిచి ఆ త్రోవ నుండి తొలగిపోకూడదని ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఆజ్ఞను అతిక్రమించిన దానిని బట్టి, ఆజ్ఞను అతిక్రమించిన దానిని బట్టి ఏం జరిగింది? పాపం వచ్చింది. అంతే. ఆయన ఆదామవ్వలు ఏ త్రోవలో ఉన్నారంటే, దేవుడు నిర్దేశించిన త్రోవ ఏంటి అంటే ఆజ్ఞ. దాని ప్రకారంగా తన జీవితాన్ని దాన్ని చూసినప్పుడల్లా ఆజ్ఞ గుర్తుకు రావాలి. ఇది నిషేధించబడిన ఫలం కదా, దీని వైపు మనం చూడకూడదు కదా, దాన్ని ఆశించకూడదు అని ఆజ్ఞ మనసులో ఉంచుకొని నీతిగా బ్రతికే జీవిత విధానాన్ని దేవుడు వచ్చాడు ఆ రోజు. కానీ ఈ రోజుల్లో చాలామంది ఆ త్రోవలో నడుస్తున్నా, ఆ త్రోవల మందసాన్ని వెంబడిస్తున్నా, ఆ త్రోవలో దేవుడు పగలు మేఘస్తంభంగా వారి మధ్యలో ఉన్న, అగ్ని స్తంభంగా రాత్రి వారితో కూడా నడిపిస్తున్న ఆకానులాగా ఏం చేస్తున్నారు? శపితమైన దాన్ని ఏం చేసుకున్నారు? దొంగిలించి తీసుకొని నశించిపోతున్నారు. చాలామంది కూడా అలానే. మనం ఏ త్రోవలో ఉన్నామో ఆజ్ఞ అనేది దావీదు రాసుకుంటాడు ఎన్నో మాటలు. నీ ఆజ్ఞలు ప్రభు, నీ ఆజ్ఞలు బట్టి నేను సంతోషపడుతున్నాను. కారణం ఏంటి అంటే ఆజ్ఞ మనకు సురక్షితాన్ని ఇస్తుంది. ఏమి చేయకూడదో అది తెలియజేస్తుంది, ఎలా ఉండకూడదో అది మనకు తెలియజేస్తుంది దేవునికి ఆజ్ఞలన్నీ కూడా. సో అలా ఉంటే ఏం జరుగుతుందని కూడా దేవుడు తెలియజేశాడు. నువ్వు తినదినమున చచ్చెదవు అంటే ఆజ్ఞ మీరితే చావు, ఆజ్ఞ మీరితే నష్టం, ఆజ్ఞ మీరితే కష్టం అని ఆజ్ఞను ఆధారం చేసుకునే దావీదు తను బ్రతికినట్టుగా. అందుకనే నీ ఆజ్ఞలు నాకు జీవములో అంటాడు. నీ ఆజ్ఞల మార్గం, నేను తలుచుకో, నాకు ఆజ్ఞల మార్గం కనిపించింది ప్రభు అంటే అర్థం ఏంటంటే, ఈరోజు ఆజ్ఞలు అంటే హెచ్చరికలు చాలా కష్టం. ఏందయ్యా పద్ధస్తు, ఇలా చెప్తావు, అలా అంటావు, ఏం ఉంటే ఏమి ఉండు. ఎవరు కాదన్నారు? ఆదామవ్వలు ఆజ్ఞ అతిక్రమించారు, శాపాన్ని కొని తెచ్చుకున్నారు, నష్టపోయారు, వెళ్ళగొట్టబడ్డారు, శపించబడిన వారై బ్రతికారు. ఆజ్ఞని దేవుడు ఇచ్చాడు కానీ నిర్వర్తించలే, స్వేచ్ఛగా వదిలేశాడు. నువ్వు తినకూడదు, తింటే చేస్తావు, తినేంతకాలం బాగుంటావు. అలానే మొట్టమొదటిగా ఏదేను తోటలోనే దేవుడు మనకు ఒక త్రోవను ఏర్పరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రేయర్ హల్లెలూయా. ఆ త్రోవ ఏంటి అంటే ఆయన ఆజ్ఞాపించినది, ఆయన చెప్పినది, ఆయన నిర్దేశించినది. అంటే ఆయన ఆజ్ఞ, అది ఆజ్ఞ మీరితే ఏం కలుగుతుందో, ఆజ్ఞ మీరితే ఎలాంటి నష్టం వస్తుందో దేవుడు భవిష్యత్తు జ్ఞానాన్ని ఎరిగిన వాడు కాబట్టి అలా ఉండకూడదని ముందుగానే హెచ్చరిక పూర్వకమైన ఒక ఆజ్ఞనిచ్చి దాన్ని ఆధారం చేసుకుని మీరు ఇలా బ్రతకమని ఏ దేవుని తోటలోనే ఒక జీవిత ప్రమాణాన్ని, అంటే మనుషుల పట్ల దేవుని యొక్క సంకల్పాన్ని ఆ రోజే దేవుడు తెలియజేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఆ రోజు నుంచి పౌలు దాన్ని కోట్ చేస్తారంటే అందరూ త్రోవ తప్పి. ఈ త్రోవ తప్పిన వాళ్ళల్లో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, ఇందాక మనం చదువుకున్నాం, ఏంటిది? ఎట్టి మార్గమైనను వారి దృష్టికి న్యాయంగా అనిపిస్తుంది. అది ఎట్టిదైనా మనం అందుకని వాక్యాన్ని పరిశీలించాలి. ఇది నా ఆలోచన వాక్యానుసారమైనదైనా, వాక్యం ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు ఎలా నడుచుకోమని వాక్యం చెప్తుంది, ఎలాంటి నిర్ణయం తీసుకొని వాక్యం చెప్తుంది, ఏ విధంగా ఉండమని వాక్యం చెప్తుందని మనం పరిశీలించుకొని ఆలోచించుకొని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుంటే ఆయన ఆలోచన చెప్పి నడిపిస్తారు. అంతేగాని నీకు ఇది కరెక్ట్ అనిపిస్తే, అందుకని మనం దావీదు గురించి మనం చెప్పుకున్నాం, ఆయన యథార్థతను బట్టి నన్ను ఉద్ధరించినావు అని చెప్పే విషయంలో ఆయన యథార్థత లోక సంబంధమైనది కాదు, అది మనుషుని కల్పించిన పద్ధతిలో ఉపదేశం కాదు, అది స్వయాన దేవుడు
నిర్దేశించిన వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆయన తను బ్రతికినట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీన్ని బట్టి ఫస్ట్ మనకి ఏమర్థమవుతుంది అంటే, త్రోవ ఏదెను తోటలో ఏర్పరచబడింది. ఆ త్రోవ ఆజ్ఞల ద్వారా నిర్ణయించబడింది. అలా త్రోవ తప్పి అందరూ ఏకముగా ఏమైపోయారు? పనికి మాలిన వారయ్యారు. అంటే దేనికి పనికిరాని స్థితిలో ఉండిపోయారు, త్రోవ తప్పిపోయారు. అయితే ఏం జరిగింది అంటే, ఇలా అందరూ త్రోవ తప్పి పాపంలో బ్రతుకుతుంటే, శాపంలో బ్రతుకుతూ ఉంటే, దేవుడు తన త్రోవను తిరిగి నియమించిన వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో మొట్టమొదటి మనం అర్థం చేసుకోవాలి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, త్రోవను దేవుడు నిర్ణయించాడు. త్రోవ అంటే ఒక వ్యక్తి దేవుని ఎదుట నివసించి ఒక స్థితి, లేకుంటే ఒక జీవిత విధానము, జీవిత ప్రమాణము. అయితే ఆదాము హవ్వలు ఆ త్రోవలోంచి వైదొలిగిపోయారు కాబట్టి శపించబడ్డారు, దేశ దిమ్మరులు అయిపోయారు. ఆయన కొడుకు, పెద్ద కొడుకు అయితే ఇట్లా నశించిపోతున్నటువంటి ఈ లోకానికి తిరిగి ఆయన యేసు ప్రభు వచ్చి ఆయన మార్గాన్ని చూపించక ముందు సర్వమానవాళి బ్రతకవలసిన ఒక త్రోవను దేవుడు నియమించినట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్తాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నిర్గమకాండము 12వ అధ్యాయం 8వ వచనం. అమ్మా, నేను చెప్పాలనుకున్న పాయింట్ ఎక్కడో ఉంటుంది, ఫస్టే రాదు కదా. చదవండి, ఈలోపు నేను కూడా వెతుక్కుంటాను. ఏం చెప్పి నిర్గమకాండము కాదు, 32:8. 32:8 చాలు. నేను వారికి నియమించిన త్రోవ. ఫస్ట్ దేవుడు ఆజ్ఞాపించిన త్రోవ. చెప్పండి, ఏంటి ఆజ్ఞాపించిన త్రోవ? ఎక్కడది? తోటలోనే. అంటే ఆజ్ఞ మన జీవితానికి క్షేమము, సంతోషము, అదే మనకు జ్ఞానం అని బైబిల్లో రాయబడ్డది. ఏంటి జ్ఞానం అంటే? చెప్పాడు కాబట్టి ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని. దేవుడు త్రోవను, ఒక జీవిత విధానాన్ని ఏ దేవుని తోటలోనే నిర్ణయించి దాన్ని వారికి తెలియజేశాడు. అయితే ఇప్పుడు ఆయన తన త్రోవను నియమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మీరు కీర్తన గ్రంథం ఒక మాట చదవండి. కీర్తన గ్రంథం అక్కడ మోషేకు తన మార్గం తెలియజేసిన మాట. 103వ అధ్యాయం 7వ వచనం. ఆయన మోషేకు మోషేకు తన మార్గమును తెలియజేస్తాను. ఇప్పుడు ఆజ్ఞల త్రోవ నుంచి తొలగిపోయిన తర్వాత దేవుని ఉద్దేశం ఏంటి సర్వమానవాళి పట్ల అనే ఆలోచన ప్రపంచమంతా కూడా అర్థం కావడానికి దేవుడు మోషేకు తన మార్గాన్ని తెలియజేసి తన మార్గాన్ని మోషే ద్వారా నియమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మనం ఇందాక చదువుకున్న ఆయన నేను నియమించిన త్రోవ ఏంటంట? దేవుడు నియమించిన త్రోవ. ఇప్పుడు దేవుడు నియమించిన త్రోవ ఎవరి ద్వారా దేవుడు బయలుపరిచాడు? ఎవరికి బయలుపరిస్తే అది జనులకు విషదమైంది అంటే మోషేకు తన మార్గాన్ని తెలియజేశాడు, తన చిత్తాన్ని తెలియజేశాడు. మీరు కానీ ఇప్పుడు ఆ త్రోవ దాని గురించి నేను చాలా సుదీర్ఘంగా చెప్పాలి అని ఆశపడుతున్నాను. అది ఈ రోజుతో కాదు, 2-3 వారాలు. అసలు ఆ దేవుడు ఏర్పరిచిన మార్గం ఏంటి, సంఘం ఆ మార్గంలో ఎలా ప్రయాణించాలి, సంఘంలో ఆ మార్గంలో ఉన్నటువంటి లేకుంటే కష్టాలు ఏంటి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, దాన్ని ఎలా భరించాలి, ఏ విధంగా దేవుని చిత్తానుసారంగా సాగిపోవాలని ఒక సుదీర్ఘమైనటువంటి ఆలోచన సంఘం పట్ల దేవుడు నాకు ఉంచి దాన్ని బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నియమించిన త్రోవ అనే దాని గురించి మనం మాట్లాడుకుంటూ ఇప్పుడు ఆ నిర్గమకాండం 3వ అధ్యాయంలోకి వద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం నుంచి నేను చదువుతాను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధ నిశ్చయంగా చూచి తిని పనులలో
తమ్మును కష్టపెట్టు వారిని పెట్టి వారి పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, ఇక్కడ దేవునికి ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఐగుప్తులో ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు, లెక్కకు విస్తారంగా విస్తరించి ఉన్నారు. వారు బాధలో, వేదనలో, దుఃఖంతో బాధపడుతున్నారు. వారు బానిస బ్రతుకుతున్నారు. ఎలాంటి బ్రతుకు అంటే బానిసత్వం. అంటే ఇంక వాళ్ళు చెప్పింది చేయాలి, పెడితే తినాలి అన్నట్టుగా అలాంటి భయంకరమైన బానిస బ్రతుకులో వాళ్ళు బ్రతుకుతూ ఉన్నప్పుడు ఎంత దుఃఖపడి వేదన పడి, అయ్యా మా పితరుల దేవుడు కదా, అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఏమైపోయావయ్యా? మా బాధను చూడట్లేదా? మా దుఃఖము చూడట్లేదా? మా కన్నీరును చూడట్లేదా? ఇంకా ఎంతకాలం ప్రభు ఈ స్థితిలో మేము ఉండాలి ప్రభు అని వాళ్ళు పెడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే, వేదన పడుతూ ఉంటే, దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుడు వారిని దర్శించడానికి వారి దగ్గరికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించండి, ఇక్కడ ఒక మాట, ప్రార్థించింది ఎవరు? అమ్మా వింటున్నారా? బంగారు తల్లులు వినండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థించింది ఎవరు? ఇశ్రాయేలు. విన్నది ఎవరు? దేవుడు. ఇప్పుడు ప్రార్థించిన వారి దగ్గరికి దేవుడు రావాలా? ఇప్పుడు జనరల్గా మనం ఏం కోరుకుంటాం? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ దగ్గరికి వచ్చి, అమ్మా ఇబ్బంది పడ మాకు, నేనున్నాను, నేను నీకు ఓదారుస్తాను అని చెప్పాలి. దేవుడు ఏం చేశారు తెలుసా? వీళ్ళ దగ్గరికి పోవాలా. ఎక్కడికి వెళ్ళాడు? మోషే ఎక్కడున్నాడు? మిద్యాన్లు ఎక్కడో గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. అంటే చూడండి, దేవునికి ఉద్దేశం, దేవునికి చిత్తం, దేవుడే దిగి వచ్చి నడిపించాలని సంకల్పం తన హృదయంలో ఉండినప్పటికీ, వారితో వారి మధ్య నివాసం ఏర్పరచుకోవాలని కోరిక ఆయన ఉండినప్పటికీ, ఆయన డైరెక్ట్గా వచ్చి అబ్రహాముకు ప్రత్యక్షమైనట్టుగా వాళ్ళకి డైరెక్ట్గా ప్రత్యక్షం కాలే. యాకోబును దీవించినట్లుగా డైరెక్ట్గా వచ్చి మీ దుఃఖ దినములు సమాప్తమైపోతాయని చెప్పలా. దేవుడు ఇప్పుడు ఏంటంటే ఒక క్రొత్త త్రోవను నియమించాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్తా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదట ఆదాము అవ్వలు ఏం చేశారు? త్రోవ తప్పిపోయారు, ఆజ్ఞను అతిక్రమించారు. దేవుడు ఆజ్ఞాపించిన త్రోవలో వాళ్ళు నిలవలేకుండా పోయారు. అది వాళ్ళు ఏ విధంగా సరే చూసినప్పుడు వాళ్ళకు దురాశ రావచ్చు, దేవుని ఆజ్ఞను మర్చిపోవచ్చు. ఏదైనా సరే ఆజ్ఞాపించిన త్రోవను వారు మర్చిపోతే, మీరిపోతే, ఇప్పుడు సర్వమానవాళి కూడా నడవడానికి దేవుడు ఒక త్రోవను ఏర్పరచాలని, నియమించుకొని లేక నిర్ణయించుకొని ఆ త్రోవను ఎవరికి తెలియజేశాడంటే మోషేకు తెలియజేశాడు. దానికంటే ముందు ఈ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఏడుస్తూ ఉంటే, బాధపడుతుంటే, దుఃఖపడుతుంటే వారి దగ్గరికి వెళ్ళకుండా మిద్యాను దేశంలో ఉన్నటువంటి మోషే దగ్గరికి వెళ్ళి అంటాడు, అక్కడ చదువుతాం చూడండి, ఏమంటాడు? కాగా 10వ వచనం చదవండి. కాగా రమ్ము ఏమంటున్నాడు? నూరా అంటున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి దేవుడు వెళ్ళలేకపోయాడా? దేవుడు ఎందుకు వెళ్ళలేకపోయాడు? దేవుడు వినలేదా? దేవుడు విన్నాడు. దేవుడు వారు నాకు తెలిసే ఉన్నవి అంటాడు. వారు దుఃఖాలు నాకు తెలిసే ఉన్నవి, బాధ నాకు తెలిసే ఉన్నవి. కానీ దేవుడు బాధపడి వారి దగ్గర డైరెక్ట్గా రాకుండా తన దాసులను పంపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మోషే దగ్గరికి దేవుడు వెళ్ళి చెప్తాడు, నా ప్రజల బాధ నేను చూశాను, నువ్వు వారిని నడిపించాలంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్తాం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాగా నువ్వు రమ్ము. ఇంకా అపోస్తుల కార్యంలో అనుకుంటాను చూడండి, ఒక మాట, అది కాదమ్మా, ఆ మోషే కాంటెక్స్ని ఆ స్టెఫెన్ కావచ్చు లేకుంటే పౌలు కాబట్టి ఉదహరిస్తూ ఒక మాట అంటాడు. స్టెఫెన్ చెప్తున్న ఆ కాంటెక్స్లో చదవండి. అపోస్తుల కార్యములు స్టెఫెను వారి గురించి చెప్తూ ఆయన మొత్తం అన్నీ వివరించుకుంటూ వస్తూ ఒక మాట అంటాడు. చూడండి స్టెఫెన్ కాదు అంటే పౌలే చెప్పిన దాంట్లో ఉంటుంది. కాగా నువ్వు రా, ఇశ్రాయేలు ప్రజలను తోడుకుని రావాలి అనే మాట
20 ఏ వచ్చినవమ్మా? రెఫరెన్స్ చెప్పండి అక్క ఒకసారి. 7:31 అపోస్తుల కార్యములు 7:31. ఎస్, ఇక్కడే ఉంది, నేను ఎక్కడికి వెళ్తున్నా. నీ చెప్పులు విడువుము, నీవు నిలిచిన్న చోటు పరిశుద్ధ భూమి. చూడండి, ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురస్తుని నేను చూచి తిని, వారి మూలుగును వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చిన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూచింది, విన్నది ఆయనకు తెలుసు, కానీ వారి దగ్గరికి వెళ్ళకుండా ఎక్కడికి వచ్చాడు? మోషే దగ్గరికి వచ్చి, రా, నిన్ను ఫరో దగ్గరికి పంపిస్తాను, నా ప్రజలను విడిపించి వారిని తీసుకెళ్ళాలంటాడు. చూడండి, అంటే సర్వ మానవాళి పాపంలో ఉంటున్నప్పుడు, వాళ్ళు వేదనలో దుఃఖంతో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని సంకల్పం ఏమై ఉంది అంటే కేవలం వారిని విడిపించడం మాత్రమే కాదు. ఏంటంట? కేవలం వారిని విడిపించడం కాదు. మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఎన్నోసార్లు మీకు గుర్తు చేసి ఉంటాను. ఇప్పుడు ప్రభా మా బాధను చూడండి, విడిపించండి అన్నప్పుడు దేవుడు విడిపించి చేతులు దుడుపుకోవచ్చుగా? అమ్మా వింటున్నారా? విడిపించి చేతులు దులుపుకోవచ్చుగా? కాదు. విడిపించబడిన వారి పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన సంకల్పం ఉంది. విడిపించబడిన వారు తిరిగి లోకంలో పడిపోకుండా ఒక ప్రత్యేకమైన త్రోవలో వాడు నడవాలని దేవుడికి ఒక ఆలోచన ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకనే నేను విడిపించుటకును వారిని నడిపించుటకు నేను దిగి వచ్చానని మోషేతో చెప్పిన ఆయన, మరి ఆయన నడిపించకుండా ఎవరికి ఆ నడిపింపు బాధ్యతను ఎవరికి అప్పచెప్తున్నాడు? మోషేకి అప్పచెప్తున్నాడు. మోషేతో, నువ్వు రా, నువ్వు ఐగుప్తులోకి పంపుతా, నీవు వారిని నడిపించాలి, నేను విడిపిస్తాను కానీ నువ్వు నడిపించాలి, కానీ నేను నీకు తోడుగా ఉంటాను. కానీ ఈ రోజుల్లో చాలామంది కోరుకునేది ఏంటంటే, బాధ కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, ప్రభువా విడిపించు, ప్రభువా కాపాడు, ప్రభువా ఈ స్థితి నుంచి తప్పించు అంటారు. తప్పించబడిన వారు, విడిపించబడిన వారు దేవుడు నియమించిన త్రోవలో నడవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకని మోషేతో అంటాడు, నేను నియమించిన త్రోవ. విడిపించబడిన వారు అంటే పాపములో బ్రతుకుతున్నవారు, పాపేచ్ఛలతో బ్రతుకుతున్నవారు, వాళ్ళ పాపము నుంచి వేరే, లోకం నుంచి వేరే, వాళ్ళు ఒక దేవుడు నియమించిన త్రోవలోకి రావాలి. ఇష్టానుసారంగా బ్రతకడానికి లేదు. ఇక ఒకప్పుడు బ్రతికావు, ఒకప్పుడు నిష్టానుసారంగా బ్రతికావు. ఎప్పుడైతే నువ్వు పాపము ఒప్పుకున్నావో, ఎప్పుడైతే యేసుక్రీస్తు నీకోసం మరణించాడు, ఆయన శిలువ మరణం చేత నా పాపం నుంచి నన్ను విడిపించాడు, హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్నావో, ఒక రక్షణ పొందిన వ్యక్తిగా తిరిగి లోకంలో ఇష్టానుసారంగా నువ్వు బ్రతకూడదు. దేవుడు నియమించిన త్రోవలోకి నువ్వు రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రేరణ, హల్లెలూయా. దేవుడు మొదట త్రోవను ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే, సర్వ మానవాళి యొక్క క్షేమం కోసం ఆయన ఒక త్రోవను మోషేకు తెలియజేసి నియమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అంటాను, ఐగుప్తుల్లో ప్రజలు, యేసయ్యా నువ్వు మా మధ్యలోకి రా అని అడిగారా? చెప్పండి, అడిగారా? చెప్పండి అమ్మ, అడిగారా? ప్రభా చూడండి ప్రభా అని అడిగారు. కానీ దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, విడిపించి వారితో కూడా నడిపిస్తూ వారి మధ్యలో నివాసం చేయాలని కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఆయన దేవుడు విడుదల పొందాలని చాలామంది కోరుకుంటారు. కానీ దేవుని ఆలోచన ఏంటంటే, విడిపించబడిన వారితో కూడా ఉండడం అనేది దేవుడి కోరిక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని మోషేకు మందిరం నిర్మించమని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషేకు దేవుడు మందిరం ఎందుకు నిర్మించమన్నాడు? నేను వారి మధ్యలో నివసించినట్లు నీ ఒక మందిరాన్ని, ఏ గుడారాన్ని ఏర్పరచాలని చెప్పాడు. అయితే ఆ మందిరములో ఆయన ఉంటాడు, కానీ ఆయన సన్నిధి మనతో ఉండాలంటే ఆ మందిరములో నుంచి విధి విధానాలు సర్వ మానవాళికి దేవుడు తెలియజేసినట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చెప్దాం, హల్లెలూయా. అంటే ఒకటి, ఏదోను తోటలో దేవుడు ఆజ్ఞాపించిన త్రోవలో
వాళ్ళు తొలగిపోయి పనికి మాలిన వారు అయిపోతే ఇప్పుడు తిరిగి వారిని ఒక క్షేమకరమైన పాలు తేనెలు ప్రవహించి సురక్షితంగా ఉండగలిగిన ఒక త్రోవలో వారిని నడిపించడానికి, పాప దాసత్వం అనే ఐగుప్తు నుంచి విడిపించడానికి స్వయాన ఆయనే దిగి వచ్చిన మోషేను ఎన్నుకొని, మోషేను ఏర్పరచుకొని, మోషేకు తన మార్గాన్ని తెలియజేసి, మోషే యొక్క నడిపింపులో, నాయకత్వంలో వారిని విడిపించి వారితో కూడా ఉండి వారిని నడిపించినట్టుగా మనం చూస్తాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రేరణ హల్లెలూయా. అంటే ఆ మార్గములో వాళ్ళు వెళ్ళే విధానాన్ని మనం కానీ గమనిస్తే అక్కడ ఆ మార్గం దేవుడు నియమించాడు. సో దేవుడు నియమించిన తర్వాత మొట్టమొదటిగానే చెప్తాడు ఈ మార్గంలో ఎలా ఉండాలి, ఈ మార్గంలో ఎలా నడవాలి. ఆ మాట కూడా మనం చదివితే ఒక మాట ఉంటుంది, మార్గం నిర్ణయించడమే కాదు, మార్గం ఏర్పరచడమే కాదు. ఇంకొక మాట మనం చదివితే ఒక మాట 18వ అధ్యాయం 20వ వచనం, నిర్గమకాండం. చాలు, మరొకసారి చదవమ్మా, చాలా నీట్గా క్లారిటీగా. వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవలసిన త్రోవను. ఆగండి మళ్ళీ చదువు. ఇప్పుడు వాళ్ళు త్రోవలో ఉన్నారా లేదా ఏమ్మా? దేవుడు విడిపించిన తర్వాత వారి మధ్యలో అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా ఉన్నాడు. వాళ్ళు ఆ త్రోవలోనే నడుస్తున్నారు. కానీ మోషేకు దేవుడు ఏం చెప్తున్నాడంటే త్రోవ, మరొకసారి చదువు. ఇప్పుడు వారు నడవలసిన త్రోవ. ఇప్పుడు ఏమంటానంటే వారు ఆ త్రోవలో ఉన్నారు కదా, ఇంకా మళ్ళీ నడవలసిన త్రోవ ఏంటి అంటే ఆ త్రోవలో వాళ్ళు బ్రతకవలసిన విధానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? వాళ్ళు బ్రతకవలసిన విధానాన్ని వారికి తెలియజేశాడు. చేయవలసిన ఆ త్రోవలోకి వచ్చామని కాదు, ఆ త్రోవలో చేయవలసిన కొన్ని విధులు, మనం పాటించవలసిన కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, వాటిని బోధించాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్తాం. ప్రైలాడ్ హల్లెలూయా. అంటే దేవుడు నియమించిన త్రోవలో ఆయన ఆజ్ఞలు ఉన్నాయి, మనం చేయవలసినటువంటి కొన్ని పనులున్నాయి, బాధ్యతలు ఉన్నాయి. అది మనం అర్థం చేసుకోవాలి సంఘముగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్తాం. ప్రైలాడ్ హల్లెలూయా. కాబట్టి మోషేకు దేవుడు తన మార్గాన్ని బయలుపరిచి దేవుడు ఒక త్రోవను నియమించాడు. ఆ నియమించిన త్రోవలో ఏమున్నాయి, వాళ్ళు ఆ త్రోవలో తొలగిపోకుండానట్లుగా, ఆ త్రోవలను చక్కగా నడుచున్నట్లుగా ఏమున్నాయంటే ఆజ్ఞలు ఉన్నాయి, వాళ్ళు చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీవు దేవుని మందిరానికి వచ్చిన తర్వాత, దేవుని నడిపింపుకు లోబడ్డ తర్వాత నువ్వు సొంతగా బ్రతకడానికి లేదు. ఏంటంటే ఆయన త్రోవలో ఆయన చెప్పినట్లుగా, ఆయన ఆజ్ఞాపించినట్లుగా, ఆయన కోరుకున్నట్లుగా, ఆయన ఆజ్ఞలు అర్థం చేసుకొని, ఆయన చిత్తాన్ని నువ్వు అర్థం చేసుకుని ఆ త్రోవలో ఉండాలి. అలా కాకుండా సనిగారు గొనిగారు చచ్చారు కదా మధ్యలో, అవునా కదా? త్రోవలోకి వచ్చాము కాబట్టి అన్ని క్షేమమే ఉండదు, సంహారకుడు మీ మధ్యలో ఉంటాడు, జాగ్రత్త అనే వాక్యం కూడా బైబిల్లో ఉంది. ఇప్పుడు ఈ త్రోవను దేవుడు ఆ రోజు మోషేకు బయలుపరిచినట్లుగానే ఇప్పుడు ఈ చివరి దినాల్లో అయ్యా మాకు మోషే లాంటి వాళ్ళు ఎవరున్నారు అంటే, ఒకవేళ దైవ సేవకుడే మోషే లాంటి ప్రవక్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ చివరి దినాల్లో తన మార్గాన్ని ఎట్లా బయలుపరుస్తాడు, ఎవరి ద్వారా బయలుపరుస్తాడు, ఎక్కడ మనం నేర్చుకుంటాం? ఆ రోజు నడిపించినట్టుగా ఈరోజు మనం ఎక్కడికి వచ్చి నేర్చుకోగలుగుతామంటే దానికి చాలా డైరెక్ట్గా ఉంది, చాలా డైరెక్ట్గా. దాంట్లో ఇంకా ఇండైరెక్ట్గా అలాంటిది ఏం లేకుండా డైరెక్ట్గా యెషయా గ్రంథం 2వ అధ్యాయంలోకి వెళ్దాం. చూడండి, యెషయా గ్రంథం. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. చాలు. ఇప్పుడు దేవుని మందిరానికి చాలామంది ఎందుకు వస్తారు అంటే, రోగాలున్నాయి పోగొట్టుకోవడానికి. మన జీవితంలో వద్దన్న వచ్చే వాటిల్లో రోగాలు ఒకటి, అవునా కదా ఏమ్మా? తలలోంచి తలెత్తండి, వృద్ధాప్యం వద్దన్న వస్తూ ఉంటుంది, వయసు పెరిగింది ముసలి వాళ్ళు, రోగాలు వద్దన్న వస్తూ ఉంటాయి, మరణం వద్దన్న వస్తూ ఉంటాయి. కాబట్టి ఇంకా అది వస్తూ పోతున్న వాటి గురించి మందిరానికి వచ్చి దాని గురించి ప్రార్థన చేయడం
చాలామంది రోగాల గురించి, అనారోగ్య పరిస్థితిని బట్టి, లేకుంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితులను బట్టి దేవుని మందిరానికి వస్తారు, ప్రార్థించడానికి దేవుని మందిరానికి వస్తారు. ఆ రోజు హన్నా వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. సంతానం లేకపోతే దేవుని అడిగింది. దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు అని ఆలోచన ఉండడం మంచిదే, కాదనట్లేదు. ఆలోచనతో రావాలి. కానీ అన్నిటికంటే శ్రేష్టంగా, అన్నిటికంటే ముఖ్యంగా మనం ఏం అర్థం చేసుకోవాలి, దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలని థాట్, ఆ బేసిక్ థాట్ చాలామందికి ఉండట్లే. ప్రార్థన చేయించుకోవడానికో, ప్రార్థించడానికో, స్వస్థతకో, ఆశీర్వాదానికో, లేకుంటే ఇంకో దానికో వస్తారు. కానీ చాలా క్లియర్గా అక్కడ చదువుతాం చూడండి. యాకోబు దేవుని మందిరానికి మనం వెళుతాం రండి. ఏం జరుగుతుంది మందిరంలో? ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘంలో ఏం జరుగుతుంది? దేవుని మార్గ సంబంధమైన ఆలోచన విధానాన్ని బోధించడం జరుగుతుంది. ద్వితీయోపదేశ కాండంలో అంటాడు, నేను ఆజ్ఞాపించిన వారికి బోధించమని చెప్తాడు మోషేతో. తీయాల్సిన అవసరం లేదు. చూడండి, నేను నీకు ఆజ్ఞాపించిన వాటిని నువ్వు వారికి బోధించాలి. అంటే దేవుని ఆజ్ఞలనే ఇక్కడ మనం బోధించాలి. ఆజ్ఞలేంటి? దేవుని చిత్తం. ఆజ్ఞలేంటి? దేవునికి ఉద్దేశం. ఆ ఆజ్ఞలు దేవుడు తెలియజేశాడు. సో ఆజ్ఞలు, దేవుని చిత్తం ఈ సంఘము ద్వారా దేవుడు బయలుపరుచుకుంటాడు. అందుకనే సంఘం దేవునికి సజీవ సాక్ష్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం లోకంలో యేసు ప్రభును కనపరచలేం, కానీ సంఘము దేవుని కనపరుస్తుంది. మా పలాని సంఘస్థులు, పలాని వారు అంటే సంఘములో ఉన్న ప్రవర్తనను బట్టి, సంఘములో ఉన్న స్థితిని బట్టి అనేకులు మనం చూపించవచ్చు. కారణం అంటే ఆ సంఘము వారి ఇష్టానుసారంగా కాకుండా, వాళ్ళ సొంత అభిప్రాయాలతో కాకుండా, ఆలోచనతో కాకుండా ఎలా నడుస్తుందంటే దేవుని మార్గ విషయమే ఆలోచన కలిగి. అక్కడ ఏం జరుగుతుంది? తన మార్గ విషయం, దేవుని తన మార్గం విషయమై ఇక్కడ బోధించడం జరుగుతుంది. అందుకనే నా సొంత ఆలోచన కానీ, సొంత ఉద్దేశం కానీ, సొంత నిర్ణయాలు కానీ ఏముండవు. ఏదైనా సరే వాక్యానుసారమా కాదా, దేవుని చిత్తమా కాదా, దేవుని ఉద్దేశం ఉందా లేదా, ఆలోచన రాగానే దేవుని కనిపెట్టి, ప్రభా ఇది నేను ప్రకటించవచ్చా, లేకుంటే ఇది నేను మాట్లాడవచ్చా, ఈ విధంగా చేయవచ్చా, దానికి వాక్యాధారం ఏమైనా ఉందా అని అడిగితే దాన్ని దేవుడు తెలియజేస్తే దాన్ని మాత్రమే చెప్తాను. కానీ ఎక్కడో యూట్యూబ్లో విన్న వాక్యాలు, వీళ్ళ ప్రసంగాలు కాపీ చేసుకొని, లేకుంటే నోట్స్ చదువుకొని, ఈ రోజుల్లో చాలా విరివిగా కంటెంట్, వాక్యం ఎవరైనా ప్రసంగం చేయొచ్చు. నేను ఒక్కనిగా కాస్త జ్ఞానం ఉండి మాట్లాడగల చాతుర్యత ఉంటే ఎవరైనా ఆ వస్తున్న ఏంటి మొత్తం సబ్జెక్టు మొత్తం ఎందుకు ఏమిటి ఎలా అన్నీ ఇస్తున్నారు. అదన్నీ చూసుకొని చెప్పడమే కదా వాక్యము. అయితే ఆ వాక్యం చెప్పేటప్పుడు దేవుని ఆత్మ నడిపింపు ఉండాలి, దేవుని చిత్తం ఉండాలి, దేవుని ఉద్దేశాన్ని హృదయపూర్వకంగా బయలుపరచబడగినటువంటి కృప ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘము ద్వారా దేవుడు తన మార్గాన్ని బయలుపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలి? కింది వచనంలో ఏం చేయాలి మనం? ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఏంటంట? ఆయన త్రోవ. ఇప్పుడు త్రోవ, నియమించబడిన త్రోవ సంఘము ద్వారా దేవుడు బయలుపరుస్తాడు. అప్పుడు మనము మన ఇష్టానుసారం కాకుండా ఆ త్రోవలో మనం నడవడానికి మందిరానికి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేయర్. ఆ విధంగానే దేవుడు వాళ్ళు విడిపించి, సరే వాళ్ళు ప్రార్థించారు కాబట్టి విడిపించానులే, నా పని అయిపోయింది అనుకోలే. దేవుడే విడిపించుటకును నడిపించుటకు దిగి వచ్చానని చెప్పి మోషేను ఏర్పరచుకొని, మోషేను నిర్ణయించుకొని, మోషేను పంపించి, మోషే ద్వారా అద్భుత కార్యాలు జరిగించి, రక్త ప్రోక్షణ ద్వారా వారిని పస్కా రక్తపు బలి ద్వారా వారిని విడిపించి ఏం చేశారంటే ఆ ఐగుప్తు అనే దాసత్వం నుంచి, బానిసత్వం నుంచి, ఆ యొక్క భయంకరమైన ఆ స్థితి నుంచి వారిని విడిపించి దేవుడు ఒక మార్గముగా వారిని నడిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ మాట గురించి నేను ఎక్కడికి నడిపించడానికి దిగి వచ్చాను అన్నాడు దేవుడు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి. ఇప్పుడు ఇంకా నేను విడిపించాను కదా, మనం ఎవరైనా అడిగారనుకోండి, అయ్యా మార్కాపురం వెళ్ళాలి, ఈ బస్సు వెళ్తుందా అంటే ఏం చేస్తాం మనం? ఈ బస్సు వెళ్ళమ్మా, ఈ బస్సు ఎక్కువ, ఇది గిద్దలూరు బస్సు అని చెప్తాం, ఎక్కిస్తాం, ఎక్కివ్వగానే చెప్తాం. మరి వాళ్ళతో పాటు వెళ్ళి ఉండి వదిలిపెట్టేస్తామా? కాదుగా, చెప్పడం వరకే బాధ్యత అన్నట్టుగా చేస్తాం. కానీ ఇప్పుడు దేవుడు అట్లా చెప్పలా. ఇదిగో విడిపించబడిన వారికి మీకు పలానా చోటుకి వెళ్ళండి, అక్కడ వెళ్తే మీరు బాగుంటారు అని చెప్పకుండా అక్కడికి నడిపించడానికి ఏది మంచిదో, ఎలా వెళ్తే మంచిదో వారు నడిపించండి దిగి వచ్చిన దేవుడు వారితో కూడా నడిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్తాం ప్రేయర్, హల్లెలూయా.
అందుకనే విడిపించడానికి, నడిపించడానికి దిగి వచ్చిన ఆయన వారితో కూడా ఉన్నాడు. నేనంటాను, దేవుడు కూడా ఆ మార్గంలో మోషే యొక్క నాయకత్వాన, మోషే యొక్క నడిపింపులో వారితో కూడా ఉన్నాడు. దేవుడు చిత్తాన్ని వారికి తెలియజేస్తున్నాడు, దేవుడు ఉద్దేశాన్ని మోషేకి తెలియజేస్తున్నాడు. మోషే సంఘాన్ని లేకుంటే ఆ రోజు ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు నడిపిస్తున్నట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనము బ్రతకవలసిన జీవిత విధానం మన ఇష్టానుసారంగా కాదు, దేవుడు నియమించిన పద్ధతిలో, దేవుడు ఉద్దేశించిన విధానంలో మనం బ్రతకడానికి ఆయన సంఘము ద్వారా ఒక త్రోవను ఏర్పరిచాడు, సంఘము ద్వారా ఒక త్రోవను నియమించాడు. ఆ త్రోవలో బ్రతకడానికి మనం అందరం ఇక్కడికి వచ్చిన వారము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైలాడ్ హల్లెలూయా. అయితే ఆ త్రోవను స్థిరపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు 2026 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించి మనం విడిపించి కడిగి ఆయన ఒక మార్గాన్ని చూపించాడు. ఆ మార్గంలో ఈ క్రొత్త నిబంధన సంఘము నడవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైలాడ్ హల్లెలూయా. కాబట్టి పౌలు ఉద్దేశాన్ని మనం గమనిస్తే త్రోవ తప్పిపోయారు. త్రోవ దేవుడు అనాదిలోనే ఆజ్ఞాపించాడు, తర్వాత దేవుడు దాన్ని నియమించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఆ త్రోవను ప్రతిష్ఠించాడు. ఆ త్రోవలు నడవడానికి మనల్ని అందరూ కూడా ఏర్పరచుకున్నాడు. ఆ త్రోవలు నడవగల యోగ్యతను తన రక్తం ద్వారా పాపం నుంచి మనం విడిపించి పరిశుద్ధతను అనుగ్రహించి ఆ మార్గం గుండా వెళ్ళగలిగిన కృపను మనకు అనుగ్రహిస్తూ ఆ మార్గం ఏంటో తెలియజేసుకోవడానికి దేవుడు మందిరానికి మనల్ని నడిపించాడు. మందిరానికి వచ్చిన మనమందరం కూడా ఆ త్రోవను ఎరిగి ఆ బోధ తెలుసుకుని మనము ఇంకా బయట మనిష్టానుసారం కాకుండా ఆ త్రోవలో మన జీవితాన్ని కొనసాగించడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైలాడ్ హల్లెలూయా. అందుకనే 2 మాటలు చదువుకొని మనం ముగిద్దాం. చూడండి, ఆ 78వ అధ్యాయం కీర్తన గ్రంథం, లేకుండా ముందు 13వ అధ్యాయం నిర్గమకాండ 21వ వచనం చదువుదాం. పగలు రాత్రి ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవల వారిని నడిపించుటకై చాలు వారికి ముందుగా నడిచి దేవుడు ఏర్పరిచిన త్రోవలో ఎవరికి వస్తారో దేవుడు వారికి ముందు ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైలాడ్ హల్లెలూయా. వారికి ముందుండి నడిపిస్తాడు. ఇప్పుడు నిర్దేశించినటువంటి త్రోవలకు వస్తే దేవుడు ఆ త్రోవలో ఉంటాడు. నీ ఇష్టానుసారం త్రోవలో ఉంటే రాడు దేవుడు. మీరు గమనించండి, అదే అధ్యాయంలో, లేకుంటే అదే అధ్యాయం కాదు కానీ ఒక కాంటెక్స్ట్ చెప్తాను, అర్థం చేసుకోండి. వీళ్ళు 12 మందిని పంపిస్తారు. వాళ్ళల్లో 2 మాత్రమే ఎస్కోలు ద్రాక్షగాలను తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత మిగతా వాళ్ళందరూ 10 మంది అక్కడ ఉన్న వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, అనాకీలు లాంటి వాళ్ళు. మనం వాళ్ళ దగ్గర మిడతల్లాగా కనిపిస్తున్నాం, చచ్చిపోతాం, ఇంత దూరం తీసుకొచ్చి మనం చంపడానికి తీసుకొచ్చడం ఒక నెగిటివ్ యాటిట్యూడ్, నెగిటివ్ ప్రచారం. వాళ్ళు ప్రచారం చేయగా అందరూ ఏడుస్తారు, అందరూ బాధపడతాడు. అప్పుడు మోషే గద్దించి అరిసి దేవుని చిత్తాన్ని తెలియజేస్తే అప్పుడు కొందరు యవనస్తులు ఏం చేస్తారంటే, సరే మేము తప్పు చేసాం, క్షమించండి, సరే మేము వెళ్ళి తీసుకొస్తాం, పోరాడుతామని మోషే మాట వినకుండా మూర్ఖంగా. మీరు కానీ ద్వితీయోపదేశకాండం చూడండి, ఒక మాట, ద్వితీయోపదేశకాండం 2-3 అధ్యాయాల్లో అయితే మీరు మూర్ఖించి వెళ్ళారనే మాట రెఫరెన్స్ చెప్పాలమ్మా. సంఖ్యాకాండం ఉంది, సంఖ్యాకాండంలో చెప్పండి. సరే 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 44వ వచనం. తర్వాత ఈ మాట కూడా ఇంకా ఇది చాలా క్లియర్గా ఉంటుంది. ఒక మాట టైం అయిపోయింది కాబట్టి నేను చదువుతాను, చూడండి. 41వ వచనం. ఏ 41 అంటారా? 2:41లో, అందుకు మేము యెహోవాకు విరోధంగా పాపం చేశాం, మా దేవుడని యెహోవా ఆజ్ఞాపించిన మాటలన్నిటిని అనుసరించి పోయి యుద్ధము చేస్తే నాతో ఉత్తరం ఇచ్చి, మీరందరూ మీ ఆయుధములు కట్టుకొని ఆలోచింపక ఆ మన్యమునకు పోగా యెహోవా నాతో ఇట్లా, యుద్ధం పోకుడి, నేను మీ మధ్య ఉండను గనుక వెళ్ళకుడి,
మీరు వెళ్ళినను మీ శత్రువులు ఎదుట హతము చేయబడుతారని వారితో చెప్పుము. ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరగబడి మూర్ఖించి ఆ మన్యమునకు వెళ్ళితిరే. కానీ ఏం జరిగింది అక్కడ? కందిరీగలాగా వారిని తరిమేశారు. ఇప్పుడు వాళ్ళు ఏడ్చుకుంటూ 45వ వచనం చూస్తాం. మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధి ఏడవగా యెహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు. చూడండి, దేవుడు ఒక ఆజ్ఞను, ఒక ఉద్దేశాన్ని తెలియజేస్తే దాన్ని అనుసరించకుండా మన ఇష్టానుసారంగా రోషంతోనో పౌరుషంతోనో ఏ పని చేయకూడదు. దేవుని చిత్తాన్ని మాత్రమే అనుసరించి ఏదైనా చేయాలి. వీళ్ళు రోసగించుకున్నారు. వద్దు అన్నా సరే వెళ్ళాడు. నేను మీతో ఉండను అని దేవుడు చెప్తున్నాడు. అయ్యా మీరు వెళ్ళకూడదు అన్నా సరే వెళ్ళారు. కానీ ఏం చేయరు? సిగ్గుతో తిరిగి వచ్చారు. చూడండి, దేవుడు నియమించిన మార్గంలో దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మనము బ్రతకాలి. కాబట్టి మన జీవితంలో ఆయన మందిరానికి వచ్చిన తర్వాత ఆయన త్రోవలు మనకు తెలియజేస్తాడు. ఆ త్రోవలో మనం నడవాలి. ఎలా నడవాలో మనం తెలుసుకోవాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం. ప్రైలడ్ హల్లెలూయా. అలా కాకుండా మూర్ఖించి నాకు తెలుసనే ఆలోచనతో మనం కానీ నడిస్తే దేవుడు వారితో ఉండడు. తర్వాత వారు వచ్చి ప్రార్థన చేసిన దేవుడు ఆ ప్రార్థన అంగీకరించు. అందుకనే సంఘము నడవలసిన మార్గం, సంఘము నడవలసిన త్రోవ ఏంటి? దేవుడు సంఘమును ఏ త్రోవ గుండా నడిపించాడు? ఆ త్రోవలో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? దేవుడు వారిని ఏ విధంగా విడిపించాడు, ఏ విధంగా లోబడ్డారు అనే సత్యాలను మనం నేర్చుకుందాం. అది వచ్చే వారం నుంచి కొన్ని వారాలు సంఘము నడవలసిన త్రోవను గురించి మనం నేర్చుకుందాం. తలలు వంచండి. తలలు వంచిన మనం ఈరోజు రెండు మాటలు మనం విన్నాం. దేవుడు మొదట త్రోవను ఆజ్ఞాపించాడు, తొలగిపోయారు. పాపం లోకంలోకి వచ్చిన తర్వాత దేవుడు ఒక త్రోవను నియమించాడు, మోషేకు తెలియజేశాడు. ఆ త్రోవ గుండా వారు ఒక నివాసపురం చేరినట్లుగా దేవుడు వారిని నడిపించాడు. యేసు ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని కూడా ఒక నిబంధనలో నడిపించడానికి ఆయన కృప చూపినవాడు. కాబట్టి ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన నీవు ఆయన త్రోవలో నడుచున్నట్లుగా నీ మనసును, ఆయన త్రోవలో నడుచున్నట్లుగా నీ ఉద్దేశాన్ని, ఆయన త్రోవలో నడుచున్నట్లుగా నీ నిర్ణయాలను, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకోగలిగినటువంటి ఉన్నతమైన ఆత్మీయ స్థితి సంఘము కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రతివాడు వానికి నియమించిన వాడికి ఇష్టమైన త్రోవలో తొలగిపోయినట్లుగా నువ్వు వెళ్ళడానికి లేదు. ప్రియ దేవుని సంఘమా, దేవుడు నియమించిన త్రోవలో నువ్వు ఉన్నావో లేదో పరిశీలించుకుంటూ ఆ త్రోవ గుండా పరమ కానాను చేరగలిగి ఉన్నతమైన భాగ్యం మనకు అనుగ్రహించాడు. కాబట్టి మార్గంలో ఉన్న గుడ్డివాడిగా మనం ఉండకుండా కన్నులు తెరిచిన వాడి యొక్క బోధ వింటూ ఆ మార్గంలో ఆయన ఎదుట ఆయన కలిగి నడవగలిగిన ఉన్నతమైన భాగ్యం మనకు దయచేయమని దేవుని కోరుకుంటూ ఆ త్రోవలో ఉండాలని ఆశపడదాం. దేవుడు నియమించిన త్రోవలో ఎలా నడవాలో, ఆ త్రోవలో ఉన్న ఆజ్ఞలేంటో, విధి విధానాలేంటో తెలుసుకొని జాగ్రత్తగా మనం ఆ త్రోవలో నడిచే ఉన్నతమైన భాగ్యం మనకు దేవుడు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. అలాంటి ఉన్నతమైన ఆజ్ఞలను అనుసరించి నడవగలిగే విధేయత మనసు ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వాధికారి, జీవం కలిగిన దేవ, నీ పరిశుద్ధమైన దివ్య నామమును బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవును ప్రభా, సంఘము మీరు ఏర్పరచుకుంది. మీరు ఏర్పరచుకున్న సంఘానికి మీరు నియమించిన ఒక మార్గం ఉంది. ఆ మార్గము గుండా సంఘము ప్రయాణిస్తుందా అని ఆలోచించుకుని మమ్మల్ని మేము పరిశీలించుకుంటూ ఆ త్రోవలో నీ సన్నిధిలో చేరినట్లుగా మీరు ఉంచిపోయిన అడుగుజాడలను ఆ త్రోవలో మేము గుర్తుపెట్టుకుంటూ గమనించుకుంటూ ఆ కానువలే శపితమైన దాన్ని తీసుకొని మా బ్రతుకును పాడు చేసుకోకుండా రాళ్లతో కొట్టబడే స్థితిలోకి మేము మారకుండా ఆ విధంగా మూర్ఖించి ఎదురు తిరిగి దైవ సేవకుని మాట వినకుండా సొంత చిత్తాన్ని విద్వేషాన్ని నచ్చిన వారిగా మేము ఉండకుండా తండ్రి ఏది ఏమైనా నీ చిత్తం, నీ ఉద్దేశం, నీ తలంపు
ఆ మార్గంలో మీరు ఏ విధంగా నడవమని మాకు నిర్దేశించారు. ఆ మార్గము గుండా నడవడానికి శ్రేష్టమైన వివేచన కలిగిన మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి. అవును ప్రభా, ఈ చివరి దినాల్లో ప్రతి ఒక్కరూ మార్గం వైదొలిగిపోతున్నారు, మార్గం తప్పిన చుక్కల్లాగా ఉంటున్నారు. ఎన్నో విషయాలు ఈ త్రోవను గురించి ఆలోచన చేసుకుంటూ మీరు చెప్పిన మాటలన్నీ మేము తెలియజేసుకుంటూ మమ్మల్ని మేము సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగిన కృపను అనుగ్రహించండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. ఆ త్రోవలో ఉండి ఆ త్రోవలో ఉన్నటువంటి మన్నాను భుజించగలిగి, ఆ త్రోవలో బండ నుండి నీరుని తాగుతూ ప్రభా, మీరిచ్చిన సమృద్ధితో మీరు ఏర్పరిచిన నివాస స్థలమైన పరలోకానికి మేము వెళ్ళున్నట్లుగా మమ్మల్ని సిద్ధపరిచి బలపరచమని, వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, త్రోవలో ఉండినట్లుగా మమ్మల్ని మా మనసును స్థిరపరచమని కోరుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఆ విధంగానే తలలో వంచిన మనం నిజమే ఒకప్పుడు మనమందరం ఏకముగా